వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా ఎల్నినో, అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్న వేళ భారత వాతావరణ శాఖ అత్యాధునిక సాంకేతికతతో విపత్తులను ధీటుగా ఎదుర్కొంటోంది. సూపర్ కంప్యూటర్లు, మెషిన్ లెర్నింగ్ సాయంతో రుతుపవనాల గమనాన్ని పక్కాగా అంచనా వేస్తూ కోట్లాది ప్రాణాలను, రైతుల పంటలను కాపాడుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మాన్సూన్ మిషన్ మౌసం విజయవంతం కావడంలో పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ IITM కీలక పాత్ర పోషిస్తోంది. త్వరలో స్మార్ట్ ఫోన్ లేని రైతులకు కూడా వాయిస్ కాల్ ద్వారా వాతావరణ హెచ్చరికలు అందించేలా సరికొత్త టెక్నాలజీ మౌసం వాణిని ఈ సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది. అత్యాధునిక సాంకేతికతలతో రైతులకు, ప్రజలకు చేకూనున్న లబ్ధి తదితర అంశాలపై IITM సంచాలకులు తెలుగు తేజం డాక్టర్ అంగులూరి సూర్యచంద్రరావుతో ముఖాముఖి. కాలం ఎప్పుడు మారుతుందో, మబ్బు ఎప్పుడు కురుస్తుందో ముందే ఊహించి దేశాన్ని అప్రమత్తం చేసే విజ్ఞానమే వాతావరణ శాస్త్రం. మన దేశ వాతావరణ అంచనాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో, ముఖ్యంగా ఋతుపవనాల ముందస్తు అంచనాలలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన ప్రముఖ శాస్త్రవేత్త, తెలుగు నేల గర్వించదగ్గ మేధావి, IITM పూణే డైరెక్టర్ డాక్టర్ అంగులూరి సూర్యచంద్రరావు గారు మనతో ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థిగా ప్రస్థానం ప్రారంభించి సూపర్ కంప్యూటర్ల సాయంతో దేశ వాతావరణ ముఖచిత్రాన్ని మార్చే స్థాయికి ఎదిగిన అనుభవం అయింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులపై ఆయన విశ్లేషణలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఈ ఏడాది చూస్తే సార్ దేశవ్యాప్తంగా అసలు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా చూస్తే నైరుతి ఋతుపవనాల గమనం, అలాగే వర్షపాత విస్తరణ ఎలా ఉందండి? ఈ సంవత్సరంలో మనకి సూపర్ ఎలినో అని ఫస్ట్ వీక్లో మొదలైంది. యాక్చువల్గా ఈ సూపర్ ఎలినో అనేది ఎప్పుడు కూడా ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో మొదలవుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే ముందే మొదలైపోయింది, జూన్లోనే రావటం మొదలైంది. సో దానివల్ల ఏమైంది, మాన్సూను మనకి ఇండియాకి రావడానికి కూడా లేట్ అయింది. సో దానివల్ల వర్షాలు కూడా చాలా డిసిప్లైన్డ్గా లేవు. ఒక చోట వర్షాలు పడుతున్నాయి, ఒక చోట పట్టలేదు. సో మాన్సూన్ కొంచెం డిస్టర్బ్ అయింది ఈ సూపర్ ఎలినో వల్ల. దానివల్ల రైన్ఫాల్ కూడా కొంచెం తగ్గింది. ఇప్పుడు నిన్నటి వరకు -20% ఎంతో తక్కువ వర్షం పడింది మనకి. సో ఈ వచ్చే 1 or 2 monthsలో యాక్టివ్ అయితే వీఆర్ వెరీ సేఫ్. అదే టైంలో ఇండియన్ ఓషన్ టైప్ కూడా వస్తుందని ఆశగా ఉంది అందరికీ. అది వస్తే కొంచెం ఈ ఎలినో వల్ల వచ్చే దుష్ఫలితాలని తగ్గిస్తుంది. ఋతుపవనాల మీద ఎలినో ప్రభావం ఎలా ఉంది సార్? అసలు ఇంకా దీని తీవ్రత ఎలా ఉంది? సో ఋతుపవనాల మీద ఎలినో ఎప్పుడైతే ఎలినో వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మన వర్షపాతం తగ్గుతుంది బాగా. కానీ దాంతోపాటు మనకి ఇండియన్ ఓషన్ డైపోల్ అని ఇండియన్ ఓషన్లో వచ్చే డైపోల్ వల్ల దాన్ని నెగేట్ చేస్తుంది అన్నమాట, ఎఫెక్ట్ని. దాన్ని ఏం చేస్తుందంటే తగ్గిస్తుంది, ఎలినో వచ్చే దుష్ప్రభావం తగ్గిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చూసుకుంటే 1997 అప్పుడు కూడా ఒక పెద్ద ఎలినో వచ్చింది. ఆ ఎలినో వచ్చినప్పుడు కూడా ఏమైంది, డైపోల్ కూడా రావడం వల్ల మనకి ఆ ఎలినో వచ్చే దుష్ఫలితాలు చాలా తగ్గినాయి బాగా. సో ఈ రెండు కలిసి వస్తే మన ఇండియాకి, మాన్సూన్కి చాలా మంచిది. సార్ ఇప్పుడు చూస్తే దేశవ్యాప్తంగా ఒక చోటేమో భారీ వర్షాలు కురుస్తున్నాయి, మరో చోటేమో అసలు వర్షాలు కూడా అసలు ఏమాత్రం ఉండని పరిస్థితి. మబ్బులు ఉంటున్నాయి, వాతావరణం చల్లబడటం లేదు. అంటే ఈ వాతావరణంలో ఇలాంటి మార్పులకు ప్రధాన కారణం ఏంటి? మెయిన్గా ఏంటంటే వాతావరణం టెంపరేచర్ బాగా పెరిగినప్పుడు, ఉష్ణం పెరిగినప్పుడు బాగా ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లో ఈ వాటర్ని దాచుకునే కెపాసిటీ కూడా పెరుగుతుంది. అది పెరగటం వల్ల ఏమవుతుంది, ఒకే చోట మీకు కుంభవృష్టిలాగా వర్షాలు పడిపోతున్నాయి. అది వేరే చోటకి వెళ్ళటానికి టైం ఉండట్లేదు. సో ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మనకి ఒక చోట బాగా వర్షాలు పడుతున్నాయి, ఒక చోట వర్షాలు చాలా తక్కువ పడుతున్నాయి. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే వర్షపాతం డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు. ఈ పర్టికులర్గా ఇది ఎప్పుడు అవుతుందంటే ఈ ఎలినో సర్టిఫికేట్ వచ్చినప్పుడు బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. మామూలుగా అయితే మీకు ప్రతి ఇండియాలో అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటుంది అన్నమాట. సార్ మీరు లీడ్ చేసినటువంటి ప్రధానంగా భారత వాతావరణంలో మిషన్ సంబంధించి మాన్సూన్ ఏదైతే ఉందో దీని ద్వారా వాతావరణ అంచనాలు ఎంతవరకు దీంట్లో ఖచ్చితత్వం ఉంది, అలాగే ఇది ఎంతవరకు ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది? సో మీరు ఫోర్కాస్ట్ ఎప్పుడు కూడా ఎలా చేస్తారంటే 2 విధాలుగా చేస్తారు. ఒకటేమో చార్టులు చూసి లైన్లు గీసి అది చేయటం, అది మామూలుగా ట్రెడిషనల్ పద్ధతి.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మోడల్స్ ఈక్వేషన్స్ ఉపయోగించి దాన్ని ఫోర్కాస్ట్ చేయడం. సో మాన్సూన్ మిషన్ మోస్ట్గా దేని మీద ఫోకస్ చేసిందంటే ఈ మోడల్స్ని ఇంప్రూవ్ చేయడం మీద. దానివల్ల ఏమవుతుందంటే హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ తక్కువ ఉంటుంది, కానీ గైడెన్స్ పెరుగుతుంది బాగా. సో దాన్ని ఏం చేసామంటే మేము ప్రతి ఒక్క మోడల్ని ఫస్ట్ ఏం చేసాం, యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, ఒక మోడల్ బారో చేసుకున్నాం, తీసుకుని మొదలు పెట్టాం. దాన్ని చూడటం ఎలా పనిచేస్తుంది మన ఇండియన్ పరిస్థితులకి, మన ఇండియన్ మాన్సూన్ వస్తుందా రావట్లేదా ఇవన్నీ చూసి దాన్ని ఇంప్రూవ్ చేయడం మొదలుపెట్టాం. సో ఒకసారి మేము అది మాన్సూన్ని ఇంప్రూవ్ చేయడం మొదలు పెడితే స్కిల్ కూడా, ఖచ్చితత్వం కూడా బాగా పెరిగింది. ఇంతకుముందు మీకు 0 to 1 స్కేల్లో 0.2, 0.4 అలా ఉండేది. ఇప్పుడు మేము ఎక్కడ దాకా వచ్చామంటే 0.8 దాకా వచ్చాం, 0.75 దాకా ఈ ఖచ్చితత్వం పెంచాం. నెక్స్ట్ ఇంకొక ఇంతకుముందు మాన్సూన్ మిషన్ ముందు వీక్లీ ఫోర్కాస్ట్ అనేవి ఉండే కాదు, అది కూడా మాన్సూన్ మిషన్ రావడం వల్ల వచ్చినాయి. సో అది యాక్చువల్గా ఈ మొత్తం ఫార్మర్స్కి కానీ ఈ డిజాస్టర్ మేనేజర్స్ కానీ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది. నెక్స్ట్ వీక్లీ ఎలా ఉంటుంది, సో ఆ ప్రిపేర్నెస్ అన్నీ మొదలవుతాయి అన్నమాట. దాని తర్వాత షార్ట్ అండ్ మీడియం రేంజ్, అదే ఇప్పుడు చూస్తున్నాం మనం దాన్ని. నెక్స్ట్ 3 రోజులు ఎలా ఉంటుంది, నెక్స్ట్ 5 రోజులు ఎలా ఉంటుంది, ఈ వెదర్ అది ఎప్పటి నుంచో ఐఎండీ ఇస్తుంది అది. సో దాన్ని ఏం చేసామంటే అంతకుముందు వాళ్ళు ఏం చేసేవారు, చాలా లో రెజల్యూషన్ అంటే 38 కిలోమీటర్ బాక్స్లో ప్రిడిక్ట్ చేసేవారు, గ్రిడ్ బాక్స్. దాన్ని మేము ఏం చేసామంటే 6 కిలోమీటర్ తీసుకొచ్చాం. దానివల్ల ఏమవుతుంది, మీకు లోకల్ ఇన్ఫర్మేషన్ కూడా ఫోర్కాస్ట్ కూడా చాలా ఈజీగా అవుతుంది. సో దీనికి ఎలాంటి టెక్నాలజీ వర్క్? సో దీనికి కావాల్సింది ఏంటంటే ముందు హెచ్పిసి, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. సో ఇండియాలో మాన్సూన్ మిషన్ రాకముందు చాలా తక్కువ హెచ్పిసి రిసోర్సెస్ ఉంటాయి మనకి, కానీ మాన్సూన్ మిషన్తో పాటు హెచ్పిసి కూడా మా గవర్నమెంట్ మనకి ఇవ్వటం మొదలుపెట్టింది. దానివల్ల ఏమైందంటే హెచ్పిసి నెక్స్ట్ సైంటిస్టులు మొత్తం అందరూ ఇద్దరు కలిసి మోడల్స్ బాగా డెవలప్ చేసి ఖచ్చితత్వాన్ని బాగా పెంచారు మాన్సూన్ ప్రిడిక్షన్లో. సార్, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్నటువంటి మిషన్ మౌసం, దీనికి సంబంధించి రాబోయే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఇది రైతులకి ప్రజలకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుంది? మిషన్ మౌసం మెయిన్ గోల్ ఏంటంటే మనం ఈ వాతావరణం బాగా వేడెక్కడం వల్ల ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్, అతి వర్షపాతాలు పెరిగిపోతున్నాయి అన్ని చోట్ల. నెక్స్ట్ క్లౌడ్ బర్స్ట్లు, ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి ప్రతి రీజియన్లోనూ. ఈ టైం కూడా దానికి వచ్చే లీడ్ టైం అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న మోడల్స్ అన్నింటిలో కూడా ఇవన్నీ కూడా రావు, ఖచ్చితంగా అవి కనపడదు దాంట్లో. సో దాన్ని ఇంప్రూవ్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, సో ఫార్మర్స్కి కానీ ఇంకా మిగతా డిజాస్టర్ మేనేజర్స్ కానీ ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ముందుగా కావాలి. సో ఈ మిషన్ మౌసంకి మాన్సూన్ మిషన్కి తేడా ఏంటంటే, మాన్సూన్ మిషన్ ఓన్లీ మోడల్స్ చూసింది, మిషన్ మౌసంలో అబ్జర్వేషన్స్ కూడా వచ్చినాయి. దానివల్ల ఆ అబ్జర్వేషన్ ఉపయోగించి మోడల్స్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాం మనం, దాన్ని చేయటం వల్ల మనకి ఏ విధమైన ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. మెయిన్గా ఈ హెవీ రైన్ఫాల్ ఈవెంట్స్, క్లౌడ్ బర్స్ట్స్, నెక్స్ట్ థండర్ స్టార్మ్స్, లైట్నింగ్, ఇవన్నీ కూడా ప్రిడిక్ట్ చేయడానికి మనకి ఎక్కువ లీడ్ టైం, అంటే అంతకుముందు కంటే ఎక్కువ ముందు టైంలో మనం చెప్పగలుగుతాం. సార్, వాతావరణాన్ని ముందే ఊహించడంలో సూపర్ కంప్యూటర్లు కావచ్చు, ఏఐ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, వీటి తాలూకా టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ విషయంలో ఐఐటిఎం పాత్ర ఎలా ఉంటుంది? సో సూపర్ కంప్యూటింగ్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ మాకు మంచి కంప్యూటర్ ఫెసిలిటీ బాగానే ఇచ్చింది. సో ఇప్పుడు చూస్తే మాకు ఐఐటిఎంలో మనకి 12 petaflops కంప్యూటర్ ఉంది. ఒకప్పుడు 2 teraflops కూడా ఉండేది కదా అక్కడ. 2008 ముందు వీ డోంట్ హ్యావ్ దట్ కంప్యూటర్. సో గవర్నమెంట్ హ్యాస్ పుట్ ఫుల్ ఫెయిత్ ఇన్ అస్. సో దాంతో ఏమవుతుంది, హెచ్పిసి రిసోర్స్ని నెమ్మదిగా ఒక్క పెంచుకుంటూ వెళ్ళారు. సో ప్రతి 4 yearsకి 5 yearsకి పెంచుకుంటూ వెళ్ళారు. దానివల్ల మనం చూస్తున్నాం దానివల్ల ఫలితాలు ఏంటనేది. ఇంతకుముందు మాన్సూన్ ఫోర్కాస్ట్ చేసినా కానీ ఇంకోటి చేసినా కానీ ప్రజలు నమ్మేవారు కాదు ఎక్కువ. ఇప్పుడు రిలయబిలిటీ అంటే ప్రజలు దీని మీద డిపెండ్ అవ్వటం బాగా పెరిగింది. సో అది సూపర్ కంప్యూటర్ వల్ల మనకి బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చింది ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీ ఏంటంటే ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ బాగా ఉపయోగిస్తున్నారు అన్ని చోట్ల. యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఏఐఎంఎల్ ముందు నుంచి వెదర్ అండ్ క్లైమేట్ ఫోర్కాస్ట్లో ఎప్పటి నుంచో ఉంది. ఇది కొత్తగా అప్పుడు టర్మ్ అయితే కాయిన్ చేయలేదు అది,
కానీ ఈ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు వెదర్ అండ్ క్లైమేట్ ఫోర్కాస్ట్లో. సో ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ మళ్ళీ మాకు ఒక సెంటర్ ఇచ్చింది ఇక్కడ ఐఐటిఎంలో. ఫస్ట్ వీ స్టార్టెడ్ యాజ్ ఎ విర్చువల్ సెంటర్ ఫర్ ఏఎంఎల్. దాన్ని ఉపయోగించి ఏం చేసాము, వీ హ్యావ్ డెవలప్డ్ సెవరల్ మోడల్స్. ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్స్ కానీ, ఇంకా ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ, లేకపోతే రిజర్వాయర్ మేనేజ్మెంట్ కానీ, ఇటువంటి వాటిని కూడా డైరెక్ట్గా అప్లికేషన్స్ మేము తయారు చేయగలుగుతున్నాం ఏఎంఎల్ వల్ల. ఇంతకుముందు ఏంటంటే అది రిజల్యూషన్ చాలా తక్కువగా ఉండేది కాబట్టి ఈ డైనమికల్ మోడల్స్లో మేము ప్రస్తుతానికి 6 కిలోమీటర్ చేస్తున్నాం. కానీ రిజర్వాయర్ మేనేజ్మెంట్ ఇట్లన్నిటికీ కావాల్సినంత ఇంకా తక్కువ 1 కిలోమీటరు మీటర్స్లో కావాలి. సో ఏం చేస్తాం మేము, ఈ మా ట్రెడిషనల్ డేటా నుంచి, ఈ మోడల్ అవుట్పుట్ నుంచి మోడల్స్ ట్రైన్ చేసి రిజర్వాయర్ మేనేజ్మెంటు, ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కడ అవుతాయి, ఎప్పుడు అవుతాయి, ఎలా అవుతాయి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మేము ఏబుల్ టు ప్రొవైడ్. సార్, వాతావరణంలో వస్తున్నటువంటి ఆకస్మిక మార్పులు ఏవైతే జరుగుతున్నాయో దీనివల్ల రైతులు చాలా వరకు తీవ్రంగా నష్టపోతున్నారు. సో క్షేత్రస్థాయి వరకు మీరు ఏవైతే వాతావరణ హెచ్చరికలు ఉన్నాయో అవి చేరాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంతకుముందు ఏం చేసేవారంటే ఇన్ఫర్మేషన్ని పంపిస్తూ ఉండేవాళ్ళు, ఎస్ఎంఎస్లు కానీ ఇది కానీ. సో ఈ పంపించే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చారు, వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చి. సో అందరూ పంపించేవాడికి ఫార్మర్కి ఏమవుతుంది, కన్ఫ్యూషన్ పెరిగిపోతుంది, ఏది ఉపయోగించాలి ఏది ఉపయోగించకూడదని. సో ఇదంతా ఆలోచించి ఏం చేస్తామంటే ఇప్పుడు మేము ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది చాట్ జీపీటీలో ఏం చేస్తాం, మనం క్వశ్చన్ అడుగుతాం, అది ఆన్సర్ చెప్తుంది. అంతేగాని అది చాట్ జీపీటీ మనకు ముందు ఆన్సర్లు చేయదు. సో దాన్ని ఆ టెక్నాలజీ ఉపయోగించి మేము ఏం చేసామంటే ఇప్పుడు మీకు పలానా లొకేషన్లో మీకు వర్షం పడుతుందా పడదా అది కూడా అడగక్కర్లేదు మీరు. నేను రేపొద్దున ఇదేంటిది పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, వర్షం పడే ఛాన్స్ ఎంత ఉంది అని అడిగితే అదే చెప్తుంది అనమాట. సో దాన్ని ఏం పేరు పెట్టండి దానికి, మౌసం వాణి. సో ఆ మౌసం వాణి అనే యాప్ని విల్ బి లాంచింగ్ వెరీ సూన్. ఇంతకుముందున్న యాప్స్ కానీ ఇంకోటి కానీ ఏంటంటే దానికి మీ అందరికీ స్మార్ట్ ఫోన్ కావాలి. కానీ చాలామంది ఫార్మర్స్కి స్మార్ట్ ఫోన్స్ ఉండవు. సో నార్మల్ ఫోన్ కానీ ల్యాండ్ లైన్ ఫోన్ కానీ ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే వాళ్ళు దే కెన్ డయల్ ఏ నెంబర్. ఆ నెంబర్ డయల్ చేస్తే మీకు క్వశ్చన్ అడగచ్చు మీరు. అప్పుడు నేను రేపు పొద్దున్న ఇలాగా సీడ్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఫెర్టిలైజర్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయాలి అని అంటే దాని వాతావరణ పరిస్థితులను బట్టి ఏం చెప్తుంది అంటే అది వర్షం వచ్చేటట్టు ఉంది, సో నువ్వు పోస్ట్పోన్ చేసుకో. సార్, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నప్పటికీ కూడా భూగర్భ జలాలు అయితే పెరగడం లేదు, మరి కొన్ని చోట్ల కరువు వస్తుంది. సో ఈ విధమైనటువంటి ఒక అసమతుల్యత అయితే అన్ని చోట్ల ఉంది. దీన్ని ఎలాగా అధిగమించాల్సి ఉంటుంది, ఎలాంటి చర్యలు అవసరం? దీనికి ప్రధాన కారణం ఏంటంటే ముందు వర్షపాతం బాగా ఎక్కువ పడిపోతే ఏమవుతుందంటే అది రన్ ఆఫ్ అయిపోతుంది, ఒక చోట నుంచి వేరే చోటకి వెళ్ళిపోతుంది. ఎక్కువసేపు ఒక్క చోట నిలబడదు, వాటర్ అంతా కూడా వేరే చోటకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టైం అర్బనైజేషన్ వల్ల ఏం చేస్తే మనం కాంక్రీట్ చేసేస్తున్నారు చాలా చోట్ల. కాంక్రీట్ చేయడం వల్ల నీళ్ళు లోపలికి వెళ్ళడానికి కూడా టైం ఉండట్లేదు, ఇదంతా వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయి ఫ్లడ్స్ మొదలవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక రీజన్. అది ఎందుకు అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎందుకు అవ్వట్లేదు అంటే దీనివల్ల. సార్, ఇప్పుడు భారత ఉపఖండంలో చూస్తే మొత్తం గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణ పరిస్థితులు అలాగే వర్షాలు వచ్చే టైం మొత్తం అంతా కాలం మారిపోయింది. మీ రీసెర్చ్ ఏం చెప్తుంది సార్? సో ఇవన్నీ కూడా ఏంటంటే మేము అది కంప్లీట్గా మారిపోయిందని చెప్పాం మేము. ఎందుకంటే మా రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఒక ఎపోక్స్ ఉంటాయి. ఎపోక్స్ అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇలాగ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో 20 సంవత్సరాలు ఇంకోలా ఉంటుంది అన్నమాట. అవి న్యాచురల్గా మారే సైకిల్ అది. సో కొన్ని సంవత్సరాల్లో కొన్ని డికేడ్స్ కొన్ని సంవత్సరాలు ఏమవుతుందంటే మాన్సూన్ ముందు రావటం, లేకపోతే మాన్సూన్ ఎఫర్ ఎక్కువగా ఉండటం, మాన్సూన్ ఎఫర్ తగ్గడం, ఇవి జరుగుతూనే ఉంటాయి. దాన్ని మేము ఏమంటామంటే సైన్స్లో డికేడ్ల వేరియబిలిటీ ఆర్ మల్టీ డికేడ్ వేరియబిలిటీ. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ద న్యాచురల్ వేరియబిలిటీ. సార్, భారతదేశంలో చూస్తే సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం భారతదేశంలో ఉంది. అయితే సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, సడన్గా తుఫాన్లు వస్తున్నాయి. ఈ పరిస్థితి తట్టుకునేలాగా మన విపత్తు నిర్వహణ సంస్థలు కానీ ఇవి ఎలా సన్నద్ధం కావాలంట? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రతి ఈవెంట్ కూడా చాలా సివియారిటీ పెరిగిపోతుంది. ఇంకొక రెండో ప్రాబ్లం ఏంటంటే లీడ్ టైం, అంటే మీరు రెస్పాండ్ అయ్యేంత టైం మీకు ఉండట్లేదు. సో ఈ డిజాస్టర్ మేనేజర్స్కు మెయిన్గా ప్రిపేర్ అవుతుంది ఏంటంటే ఫాస్ట్నెస్, హౌ ఫాస్ట్ వీ కెన్ రెస్పాండ్ టు ఏ డిజాస్టర్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఇంటెన్సిటీ కూడా బాగా పెరిగిపోతుంది. ఇంతకుముందున్న టెక్నాలజీస్
ఇంతకుముందున్న బోట్స్ కానీ ఇంకొకటి కానీ ఫ్లడ్స్ సిచ్యువేషన్లో అవి ఆ, బాగా ఉపయోగం ఉండకపోవచ్చు. సో ఆ టెక్నాలజీ కూడా మార్చుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఈ ఇంటెన్సిటీ బాగా పెరిగిపోతుంది. ఇంటెన్సిటీ పెరగడం వల్ల ఏమవుతుంది, ఒక సడన్గా మీకు ఒకసారి వర్షపాతం వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఫ్లడ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి మనం. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఇక్కడ NIDMలో దే హ్యావ్ కండక్టింగ్ ఏ వర్క్షాప్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ వెదర్ అండ్ క్లైమేట్స్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్స్. సో దాన్ని అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా దే విల్ బి ప్రిపేర్డ్ మచ్ బెటర్. సో ఇది ఇప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్. సార్, మీరు ప్రధానంగా చూస్తే భారత్ యాప్ అలాగే డామినీ యాప్ని మీరు డెవలప్ చేశారు. అసలు ఈ యాప్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి సార్? ఈ యాప్ల ద్వారా ఎలాంటి సమాచారం ఉంటుంది? ఇప్పుడు మన దేశంలో లైట్నింగ్ వల్ల చాలామంది చాలా క్యాజువాలిటీస్ ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం ఇంచుమించు 2,000 మంది పైగా జస్ట్ లైట్నింగ్ వల్ల పోతున్నారు అన్నమాట. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇన్ఫర్మేషన్ నాట్ రీచింగ్ దట్ లాస్ట్ మైల్. సో దామినీ యాప్ ఆ గ్యాప్ని ఫిల్ చేస్తుంది. ఆల్మోస్ట్ 23 లాంగ్వేజ్లో మేము ఈ యాప్ని డెవలప్ చేస్తాం. దామినీ యాప్ అదేం చెప్తుందంటే మీకు చుట్టుపక్కల 20 కిలోమీటర్స్ రీజియన్లో ఎక్కడ లైట్నింగ్ వస్తుంది, ఎక్కడ రాదు, ఇవన్నీ కూడా కరెక్ట్గా లొకేషన్ చెప్తుంది. అదంతా 300 మీటర్స్ ఎక్కడేసి ఉంటుంది దానికి. ఇంక ఇలాంటి యాప్లు ఏం డెవలప్? ఇంకా మేము మేఘదూత అని ఇంకో యాప్ డెవలప్ చేసాం. అదేంటంటే ఫార్మర్స్ కోసం, వాళ్ళకి ఏ క్రాప్ వేయాలి, ఎలా చేయాలి, నెక్స్ట్ వీక్ ఏం చేయొచ్చు, ఏ ప్రాక్టీసెస్ వాళ్ళు ఇరిగేషన్ అయితే వాటర్ని వేస్ట్ చేయకుండా రైన్ఫాల్ వస్తుంది కాబట్టి మీరు వెయిట్ చేయొచ్చు అని, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాప్లో పెట్టాం. అదే కాకుండా మేము ఈ యాప్ డెవలప్ చేయడానికి ఇక్రిసాట్ తోటి క్రీడాతోటి కలిసి పనిచేసాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా దే ఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ డిసీజెస్, ఏ డిసీజెస్ వస్తాయి క్రాప్కి, మీరు వాళ్ళు ఏం ఆల్టర్నేటివ్స్ ఏం చేయాలి, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా యాప్లో వస్తాయి అన్నమాట. అంతేకాకుండా నెక్స్ట్ మార్కెట్ రేట్ ఎంత ఉంది పలానా క్రాప్కి, అది కూడా చెప్తుంది అన్నమాట క్లియర్గా. ప్రస్తుతం IMD కావచ్చు, IITM కావచ్చు, మీరు చేసినటువంటి పరిశోధనలు క్షేత్రస్థాయి వరకు ఎంతవరకు వెళ్ళాయి అనుకోవచ్చు? దీని రిజల్ట్స్ అలాగే మీ రిటర్న్స్ ఎలా ఉన్నాయనుకోవచ్చు? ఇదే క్వశ్చన్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని అడిగింది. సో దాన్ని మేము ఏం చేసామంటే ఒక థర్డ్ పార్టీని ఎంగేజ్ చేసి NCAR అనే సంస్థని ఎంగేజ్ చేసి వాళ్ళని ఏం చేసాం, సర్వే చేయమన్నాం. అసలు మా రీసెర్చ్ ఎంతవరకు వెళ్తుంది, దానివల్ల సొసైటీ బెనిఫిట్ ఏంటి అనేది. సో వాళ్ళు ఫిషర్మెన్ని, ఫార్మర్స్ని, రైతుల్ని ఇంటర్వ్యూ చేశారు చాలా చోట్లకి వెళ్ళి. మీకు ఇలా ఫోర్కాస్ట్ వస్తుంది కదా, దాన్ని ఉపయోగిస్తున్నారా లేదా, అది ఉపయోగిస్తే మీకు ఎంతవరకు లాభం వచ్చింది, దానివల్ల ఏంటి మీకు వచ్చిన లాభం కానీ నష్టం కానీ, ఫోర్కాస్ట్ తప్పు అవుతుంది, నష్టం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళు వెళ్ళి మొత్తం అందరితోటి మాట్లాడి డేటా కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసిన డేటా చూసిన తర్వాత ఏం తెలిసిందంటే వాళ్ళకి, మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టామో HPC మీద, మాన్సూన్ మిషన్ మీద, ₹1 పెడితే మనకి ₹50 రిటర్న్ వచ్చిందన్నమాట. సో ఇది ఓన్లీ 2 కమ్యూనిటీస్ ఏంటి, ఫిషర్మెన్, రైతులు కలిసి చేసింది. ఇంకా మిగతా వాళ్ళని కూడా అడిగితే ఇంకా ఇది 5,000 దాకా చెల్లొచ్చు. సార్, ఈరోజు చూస్తే గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. దీని మీద పరిశోధనలు కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రంగంలోకి రావాలనుకునే యూత్కి, ముఖ్యంగా యువకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రతి యువత ఎవరైనా సరే వాళ్ళు క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తే దే విల్ హ్యావ్ మచ్ మోర్ రెవెన్యూస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది అన్నమాట వాళ్ళకి. సో కంప్లీట్గా ఇది ఓన్లీ ఫిజిక్స్ కానీ, అట్మాస్ఫియర్ సైన్స్ కానీ, లేకపోతే ఓషనోగ్రఫీ కానీ ఇవే చేయాలని రూల్ ఏం లేదు. మీరు ఎకనామిస్ట్ అయినా కానీ దానివల్ల క్లైమేట్ చేంజ్ వల్ల ఎటువంటి మార్పులు వస్తాయి అవి కూడా చూడొచ్చు. సార్, మీరు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నత విద్య చదివారు. ఈరోజు భారత వాతావరణ పరిశోధనా సంస్థలో ఒక ఉన్నత స్థాయికి, ఒక డైరెక్టర్ స్థాయికి దిగారు. ఎలా ఉంది అసలు, ఎలా అనిపించింది మీకు ఈ జర్నీ? ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఒక బాధ్యత, ఇది ఒక హోదా కాదు ఇది. సో మొన్నటి వరకు ఏమనిపించేదంటే మనం చదువుకున్నాం, రీసెర్చ్ చేసాం, దానికి తగ్గ ఫలితం వచ్చింది. మన రీసెర్చ్ ఎప్పుడు కూడా లాస్ట్ మైల్ అంటే ప్రజలకి, సొసైటీకి ఉపయోగపడేటుంటే మనకి దానికి ఫలితాలు బాగా ఫాస్ట్గా వస్తాయి. అది తెలుసుకున్నాను. అది ఫస్ట్లోనే నా రీసెర్చ్ మొదలెట్టే ముందే దానివల్ల నాకు అర్థమైంది, మన రీసెర్చ్ మనం ఏం చేసినా కానీ దట్ షుడ్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ జనరల్ పబ్లిక్. సో దాంతో ఈ
డైరెక్టర్ అయినా కానీ ఇంకోటైనా కానీ అది ఎప్పుడు మర్చిపోలేదు. సో అది చేయటం వల్ల వెన్ యూ సైంటిస్ట్గా మేము ఏం చేస్తూ ఉంటాం, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం, వేరే చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయోగాలు చేయడం వల్ల ఒకసారి ఏమవుతుంది, రిజల్ట్ కరెక్ట్గా రావచ్చు, కరెక్ట్గా రాకపోవచ్చు. సో దాన్ని బట్టి మీరు నిరాశపడిపోయి అది చేయటం మానేస్తే ఏమవుతుంది, ఎక్స్పెరిమెంట్స్ జరగవు, ప్రయోగాలు జరగవు. సో కాబట్టి లైఫ్లో కూడా అంతే, మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం, మనకి వాట్ ఎవర్ రిజల్ట్ సపోజ్ టు కమ్ ఇట్ విల్ కమ్. అంతేగాని ఈ రిజల్టే రావాలనుకోవటం మనకు కరెక్ట్ కాదు అది. సార్ చివరిగా సార్, ప్రస్తుతం నెలకొన్నటువంటి ఫోర్కాస్ట్ సిచ్యువేషన్ అన్నీ చూస్తే వాతావరణ ప్రతికూలతలు, కొన్ని చోట్ల ఉన్నటువంటి విభిన్నమైన పరిస్థితుల్లో ఇటు రైతాంగం కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వీళ్ళందరూ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి, ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి ప్రణాళిక రూపొందించాలని మీరు చెప్తారు? ఇప్పుడు ముందు చాలా రీసెర్చ్ జరిగింది వీటి మీద, గ్లోబల్ వార్మింగ్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయని. కానీ అది ఆ రీసెర్చ్ అంతా కూడా లాస్ట్ మీల్కి వెళ్ళలేదు. ఇంకా దానివల్ల చాలామందికి ఇంకా ఇది ఏమనుకుంటున్నారంటే వచ్చి వెళ్ళిపోయే, అలాగే వర్షం వచ్చి వెళ్ళిపోతే ఈ గ్లోబల్ వార్మింగ్ కూడా వచ్చి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. దట్ ఈజ్ నాట్ ద రియాలిటీ. సో చాలా అవేర్నెస్ పెంచాలి మనం. సో ఈ అవేర్నెస్ పెంచడం వల్ల ప్రతి వాళ్ళకి దే విల్ అండర్స్టాండ్ థింగ్స్ మచ్ బెటర్, అండ్ దాని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయనేది ఇంపార్టెంట్. ఏదో గ్లోబల్ వార్మింగ్ ఉందని అందరికీ తెలుసు, క్లైమేట్ చేంజ్ మారుతుందని తెలుసు, కానీ దాని ఇంపాక్ట్స్ ఏంటి, దానివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇవి వాళ్ళకి పూర్తిగా తెలియదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫర్మేషన్ లాస్ట్ మిల్ దాకా తీసుకెళ్ళటం గవర్నమెంట్ చాలా ఎఫర్ట్స్ పెట్టాలి దీంట్లో. సో ఐఐటిఎం ఈజ్ డూయింగ్ దట్ అండ్ విల్ కీప్ డూయింగ్ ఇట్. ఇటు ఫార్మర్స్ కానీ, ఫిషర్మెన్ కానీ వాళ్ళు కూడా వీ కాల్ సమ్ ఆఫ్ దీస్ స్టేక్ హోల్డర్స్ టు ఐఐటిఎం అండ్ టెల్ దెమ్ దిస్ ఈస్ ద టెక్నాలజీస్ దట్ వీఆర్ developing, or these are the forecasts we are having it, so you can use it like this. So we call some NGOs also to IITM and train them. సో ఈవెన్ ప్రెస్ని కూడా పిలుస్తాం మేము అప్పుడు. ప్రెస్ కూడా వచ్చి వాళ్ళకి ఈ వాతావరణ ఇన్ఫర్మేషన్ ఎలాగ ప్రజలకు కన్వే చేయాలి. సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రెస్ వల్లే దే విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. సో కాబట్టి మేము ఏం చేస్తామంటే అప్పుడప్పుడు సంవత్సరంగా ఒకసారి వీ కండక్ట్ వర్క్షాప్స్ ఫర్ పీపుల్ ఫ్రమ్ మీడియా, either from online or print media or any media. We call them and train them also. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ చాలా ఫార్ రీచ్, చాలా మందికి వెళ్తుంది అనమాట. సో దానివల్ల మొత్తం మనందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే దీనివల్ల మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఐఐటిఎం డైరెక్టర్ సూర్యచంద్రరావు గారు వాతావరణ పరిస్థితులపై మనోగతం. కొండపావులూరు నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.